హాయ్ అండి, ఈరోజు ఎగ్ కుర్మా ఎలా చేసుకుందామో చూద్దాము. దానికి ఆనియన్, టమాటో, చిల్లీస్ తీసుకోవాలి 4. ఒక గిన్నెలో కొన్ని పల్లీలు, నువ్వులు, 4 లవంగాలు, కొంచెం పట్ట వేసుకొని మంచిగా కొంచెం దూరగా వేయించుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసి, గసాలు కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. అందులోనే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆయిల్ పోసుకొని అందులో ఒక 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్ పోపుకు వేసుకునే వాళ్ళు 1 వేసుకోండి, లేదంటే ఇందులోనే 2 వేసుకోండి. పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఒక హాఫ్ లెక్క వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మళ్ళీ అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో మనం ఉడకబెట్టిన పొట్టి తీసిన ఎగ్స్ని వేయించుకోవడానికి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కకు పెట్టేసి అందులో ఇప్పుడు తీసుకున్న మిక్సీ జార్ ఉంది కదండి, ఆ మిక్సీలో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం అన్నీ వేసుకోవాలండి. అన్నీ కూడా మనకు సరిపడా 2 లవంగాలు, ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. మీరు ఘాటు ఎక్కువ తినే వాళ్ళు అయితే కారం ఎక్కువ ఉంటే 2, లేకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు దీనంతా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో కొంచెం సాజీరా, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ ఇష్టపడని వాళ్ళు ఏం చేయాలి, డైరెక్ట్ ఈ పేస్ట్నే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను పోపులకు మాత్రం ఒక ఆనియన్ వేసాను, పేస్ట్లోకి ఒక ఆనియన్ వేసాను. దీన్ని మంచిగా వేయించుకొని అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అందులో మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మంచిగా ఉడకనిచ్చి నూనె తేలేదాకా సిమ్లో పెట్టి మంచిగా చేసుకుంటే ఇంత మంచిగా నూనె తేలుతుందండి. దాంట్లో కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని ఒక 1 మినిట్ ఉంచి తీసుకోవడమే. ఎగ్ కుర్మా చాలా బాగుంటుంది, బగారాలకి, చపాతీలకి చాలా సూపర్గా ఉంటుంది.